పశ్చిమాసియాలోని ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 9వ రోజుకు చేరుకుంది. రోజు రోజుకు దాడులు ప్రతి దాడులతో దద్దరిల్లుతోంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ తాజాగా దాడులను ఉధృతం చేసింది. ఇరాన్లోని కీలక ఇస్ఫహాన్ అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసింది. దాడులు జరిగిన ప్రదేశంలో అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్లు ఇజ్రాయెల్ చెప్పింది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వైమానిక దళం డ్రోన్ యూనిట్ కమాండర్ను చంపాయని ఐడిఎఫ్ ప్రకటించింది. టెల్ అవీవ్పై ఇరాన్ చేసిన వందలాది డ్రోన్ దాడులకు అతడు ప్రాతినిధ్యం వహించాడని పేర్కొంది. టెహ్రాన్ సహా ఇరాన్లోని ఇతర ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. పశ్చిమ ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలపైన 25 యుద్ధ విమానాలతో దాడులు చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కాస్పియన్ సముద్రం సమీపంలోని రాస్త్ నగరంపైన టెల్ అవీవ్ బాంబులతో విరుచుకుపడింది. దీనికి ప్రతిగా ఇరాన్ చేస్తున్న దాడుల్లో గోలన్ హైట్స్లోని అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ఇరాన్ ప్రయోగించిన అనేక డ్రోన్లను జనావాసాలు లేని ప్రాంతాల్లో కూల్చివేయడంతో ప్రజలకు ఎటువంటి హాని జరగలేదని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్లోని కుడ్స్ ఫోర్స్కు చెందిన పాలస్తీనియన్ కార్ప్స్ కమాండర్ సయీద్ ఇజాదీని హతమార్చినట్లు తెలిపింది. కోమ్ నగరంలోని ఒక అపార్ట్మెంట్పై రాత్రిపూట జరిపిన వైమానిక దాడిలో ఇజాదీ మరణించినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. సయీద్ ఇజాదీ ఇరాన్ ప్రభుత్వానికి, హమాస్కు మధ్య కీలక అనుసంధానకర్తగా వ్యవహరించారు. అంతేకాకుండా 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్పై జరిగిన హమాస్ దాడికి ప్రధాన సూత్రధారులలో ఇజాదీ ఒకరని ఐడిఎఫ్ ఆరోపించింది. ఇజ్రాయెల్పై ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి హమాస్కు ఇరాన్ నుంచి ఆర్థిక సహాయం పెంచడంలో కూడా ఇజాదీ బాధ్యత వహించారని ఐడిఎఫ్ తెలిపింది. ఈ ఘటనతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత సంఘర్షణ సమయంలో లెబనాన్ నుంచి పనిచేస్తున్న హమాస్ బలగాలను ఇజాదీ నడిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో హమాస్ సైనిక సామర్థ్యాలను పునర్నిర్మించడంపై, గాజాలో ఆ సంస్థ పట్టు నిలుపుకునేలా చూడటంపై ఇజాదీ ప్రధానంగా దృష్టి సారించినట్లు ఐడిఎఫ్ వివరించింది. అయితే సయీద్ ఇజాదీ మరణంపై ఇరాన్ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు.